ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక ఆస్ట్రాలజీ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో. మరి ఈసారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్. చాలా మంది రాహు ఇలా ఉంటే, రాహు మన గ్రహం అంటే రాహు గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, కేతు ఉంటే ఇలా జరుగుతుంది. కొన్ని రాశుల వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, కొన్ని రాశుల నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు రాహు కేతు అంటే ఏంటి, ద్వాదశ రాశుల మీద ఎవరికి ఎలా ఉంటే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు, నెగిటివ్ ఉంటే నెగిటివ్నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారాలు. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతిష్
విషయం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే. ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట. సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది. అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రెసెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరింట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట బేసికలీ. దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు. దోషాలు కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. మ్యామ్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ జాతకంలో కనుక ఒకవేళ రాహు లేదా కేతు ఉంటే అలాంటి ఒకసారి వివరించండి. కన్యా రాశిలో రాహు కేతు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యా రాశి మనకేం చెప్తారంటే ప్రారంభ కర్మ రిప్రజెంట్ చేసే సైన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. న్యాచురల్ గా మనకి షష్ఠ స్థానాన్ని రూల్ చేస్తుంది కదా కన్యా రాశి. సో ఇక్కడ ఒకవేళ రాహు ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది అనమాట. ఎందుకంటే రాహు ఉపచయ హౌసెస్ లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి అంటారు. అంటే 3వ స్థానంలో, 6వ స్థానంలో, 10వ స్థానంలో లేకపోతే లాభ స్థానంలో ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ స్వతహాగా రాహు గనక కన్యా రాశిలో ఉంటే ఇక్కడ మెటీరియలిజం కి సంబంధించి మంచి కంఫర్ట్స్ రావడము, దానికి తగ్గట్టుగా పరిశ్రమించడము, ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే చాలా చాకచక్యం తోటి హ్యాండిల్ చేసుకోవడము, తెలివిగా చాకచక్యం తోటి హ్యాండిల్ చేసుకోవడము, శత్రువుల పైన విజయం సాధించడానికి. ఎందుకంటే కన్యా రాశి ప్రారంభ కర్మ అని చెప్పాను కాబట్టి అక్కడ మనకి రుణ రోగ శత్రు బాధలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే షడ్రిప్పులని కూడా మనము కన్యా రాశి తోటి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, బుధుడితోటి అండ్ కన్యా రాశి తోటి. సో శత్రువుల పైన విజయం
సాధించడానికి, అంటే ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్ళి ఇప్పుడు ప్లానింగ్ తోటి వెళ్ళి చాలా క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ చేస్తూ రాహు. సో రాహు ఇక్కడ చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి శత్రువుల పైన విజయం సాధించడానికి కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అదే ఒకవేళ కేతు గనక కన్యా రాశిలో ఉంటే ఏంటంటే వీళ్ళు గత జన్మలో చాలా ఓవర్ వర్క్ చేసేసి ఉంటారు, ఓవర్ గా హైజీనిక్ గా ఉంటారు. ఎందుకంటే కన్యా రాశి మనకి హైజీనిక్ కి కూడా చెప్తాం కాబట్టి హెల్త్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. సో వీళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం క్రిటికల్ అయిపోతారు అనమాట, ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అయిపోతారు. అంటే ఎదుటి వాళ్ళని విమర్శించే గుణం వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. ప్రతి చిన్న విషయంలో అయినా సరే వీళ్ళకి ఒక కామికల్ గా అనిపించి విమర్శించడము కేతు కన్యా రాశిలో ఉంటే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కన్యా రాశిలో కేతు ఉంటే ఆపోజిషన్ లో మనకి రాహు మీనంలో ఉంటది కాబట్టి ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఏంటంటే వీళ్ళకి జన్మ జాతకంలో ఈ కాంబినేషన్ లో కేతు కన్యాలో ఉండి రాహు మీనంలో ఉన్నా, లేకపోతే రాహు కన్యాలో ఉండి కేతు మీనంలో ఉన్నా వీళ్ళ లైఫ్ థీమ్ మొత్తం కూడా ఒక వార్ లాగా, అంటే ఒక యుద్ధం లాగా జరుగుతుంది. దేనికి యుద్ధం అంటే మెటీరియల్ లైఫ్ కి వెళ్ళాలా లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగాల, ఇది ఒక డైలీ రొటీన్ లాంటి బ్యాటిల్ లో ఉంటారన్నమాట వీళ్ళు. అండ్ కేతు కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే అబ్సెషన్ వచ్చేస్తుంది, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని చెప్పి మనకి సైకలాజికల్ గా ఒక డిసార్డర్ ఉంటుంది కదా, దానికి ఎక్కడ వస్తుందంటే హైజీన్ క్లెన్లీనెస్. అంటే ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళు చిన్న డస్ట్ పడినా కూడా వాళ్ళు సహించలేరు అనమాట, దానికి ఓవర్ క్రిటికల్ అయిపోతూ ఉంటారు. సో దానికి వాళ్ళు కొద్దిపాటిగా వాళ్ళ యొక్క బౌండరీస్ ని సెట్ చేసుకొని వాళ్ళ పర్సనాలిటీని గనక చేంజ్ చేసుకుంటే వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. రెమెడీస్ కి వచ్చేసరికి ఏం చేసుకోవచ్చు అంటే బుధుడికి సంబంధించిన, బుధ గ్రహానికి సంబంధించిన గాయత్రి జపం చేయించుకోవడము, సర్పదేవతలకి ఆరాధన చేసుకోవడము రెగ్యులర్ గా, బుధవారం రోజు చేసుకోవడము. స్పెసిఫిక్ గా కన్యా రాశి బుధుడికి మనం చెప్పుకుంటాం కాబట్టి మండే వెనస్డేస్ ఈ పర్టికులర్ టైంలో బుధ హోరాలో చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కడన్నా టెంపుల్స్ లో కొంచెము ఆకుకూరలు ఇట్లాంటివి గోవుకి తినిపించడము, గోశాలస్ లో ఇట్లాంటివి చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓవరాల్ గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి వీళ్ళు. మరి చూసారు కదా కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారికి వాళ్ళ జాతకంలో కనుక రాహు లేదా కేతు ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నిటిని నీట్ గా ఉపయోగించుకోండి, మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవాలని ఆశిస్తూ నష్టపడదాం. అంతవరకు సెలవు.